అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత సమాజంలో తప్పనిసరిగా నెల తిరిగేసరికి ప్రతి పౌరుడు కూడా తాను వాడేటటువంటి విద్యుత్కు సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లిస్తూ ఉంటాడు. మారుతున్నటువంటి రోజులకు అనుగుణంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వస్తువుల సంఖ్య కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పౌరుడు నెల నెల తప్పనిసరిగా విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లిస్తుంటాడు. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఓ పథకం కారణంగా కొంతమంది నేరుగా విద్యుత్ శాఖ దగ్గర నుంచే డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదే పూర్తిగా ఇంటింటా సౌర విద్యుత్తును అమర్చాలనేటటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దాదాపుగా 2000 పైచిలకు దరఖాస్తులు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి దాదాపుగా ఉమ్మడి జిల్లాలో 800 పైచిలకు వారంతా కూడా సౌర విద్యుత్ని పొందుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ పట్టణంలో సైతం చాలామంది సోలార్ విద్యుత్ని పొందుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ చాలామంది కాలనీ వాసులు ఓన్లీ వెంకటేశ్వర కాలనీలో దాదాపుగా 4 నుంచి 5 ఇళ్ళకన్నిటికీ కూడా సౌర విద్యుత్ని అమర్చుకున్నటువంటి పరిస్థితి. ఇంటిపైన ఉండేటటువంటి ఖాళీ స్థలంలో వారంతా కూడా ఈ రకమైనటువంటి సోలార్ పలకలను అమర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇంటి యజమాని దాదాపుగా 10 సోలార్ పలకల్ని అమర్చుకున్నారు. ఒక్కో సోలార్ పలక కెపాసిటీ చూసుకున్నట్టయితే హాఫ్ కిలోవాట్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పక్కనే మనకు విజువల్స్లో కనిపిస్తుంది మరో ఇంటికి కూడా సోలార్ పలకల్ని అమర్చడం జరిగింది. సో మొత్తానికి ఈ సోలార్ పలకల్ని వాడడం వల్ల సౌర విద్యుత్ వల్ల కరెంటు బిల్లు రాకపోవడమే కాకుండా పర్యావరణానికి హాని కలిగించకపోవడము, అదేవిధంగా అక్కడ ఆ ఇంటి వారు చూసుకున్నట్టయితే పూర్తిగా ఇంటిపైన పూర్తిగా ఒక షెడ్ మాదిరిగా వేసుకున్నటువంటి నేపథ్యంలో ఖాళీ సమయాల్లో ప్రశాంతంగా ఆ షెడ్ నీడలో వచ్చేసి ఈ సోలార్ పలకల నీడలో వచ్చేసి కుటుంబ సమేతంగా కాస్త ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గడిపేందుకు కావచ్చు, రకరకాల ప్రయోజనాలు ఉన్నాయన్నట్టు. దీనికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై చాలామందికి అవగాహన లేక కొంతమంది ఇప్పటివరకు కూడా ఈ సౌర విద్యుత్ గురించి సోలార్ విద్యుత్ వైపుకి అయితే అలుగులు వేయట్లేనటువంటి పరిస్థితి. కానీ కొంతమంది దీనిపై పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏదైతే సోలార్ విద్యుత్ని వినియోగించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మనతో పాటు ఈ ఇంటి యజమాని ఇప్పుడు సోలార్ విద్యుత్ని వాడుతున్నటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్ చెప్పండి, అసలు మీకు ఈ సోలార్ పలకల్ని అమర్చుకోవాలి, సౌర విద్యుత్తో ఇంటిని రన్ చేయాలనేటటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? నేను ప్రధానమంత్రి గారి యొక్క పిఎం సూర్యఘర్ యోజన అనేటువంటి దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ చూశానండి పేపర్లో. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 2024లో. అది చూసి నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, నేను కూడా పెట్టించుకోవాలని. అప్పటి నుండి నేను సెర్చ్ ప్రారంభించాను. జూన్లో మనకు ఒక ఈ ప్యానెల్ సప్లై చేసేటువంటి ఒక ఏజెంట్ మనకు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. అతని ద్వారా ఇది మన టాటా కంపెనీ ఇవండి, టాటా కంపెనీ సోలార్ ప్యానెల్స్ అండి ఇవి. జూలైలో నేను స్టార్ట్ చేశాను, జూన్లోనే స్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్. ఫస్ట్ ఆన్లైన్లో అంతా వాళ్ళే అప్లై చేస్తారు. దీనికి టోటల్ కాస్ట్ 3,20,000 అయిందండి. ఆగస్టులో జూలైలో ఇన్స్టాలేషన్ జరిగింది. ఆగస్ట్ నుండి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుండి యావరేజ్గా 600 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది 600 యూనిట్స్లో మనకి 200 ఇంట్లోకి మనకి ఖర్చు అవుతుంది. 200 పోను 400 ఇంకా రివర్స్ మనం గ్రిడ్కి ఇస్తున్నాము. దానికి ఎవ్రీ 6 మంత్స్కి సెటిల్ చేసి మనకి అమౌంట్ ఇచ్చేస్తారండి. నా వరకు అయితే సుమారుగా 400 యావరేజ్గా అంటే 1000 రూపీస్ పర్ మంత్ మనకి వస్తుంది. ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళు మనకు చెల్లింపు చేస్తారండి. అంటే గతంలో మీరు విద్యుత్ అంటే మామూలుగా జనరల్గా విద్యుత్ శాఖ నుంచి విద్యుత్ తీసుకునేది, అప్పుడు నెల నెల విద్యుత్ బిల్లు ఎంత కట్టేది, ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? అప్పుడు 700-800 వచ్చేదండి బిల్లు పర్ మంత్. ఇప్పుడు ఆ 0 బిల్ అండి, 0. అది పోను రివర్స్ మనకి ఒక 1000 రూపీస్ యావరేజ్గా ఎవ్రీ మంత్ వస్తుంది. అంటే యావరేజ్ అంటే 6 మంత్స్ అంటే 6 మంత్స్కి ఒకసారి సెటిల్ చేసేస్తారు, అంటే ఇచ్చేస్తారు అన్నమాట. ఒకవేళ లేదు అనుకుంటే మనం సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తే అది మనకు సెటిల్ చేస్తారు వాళ్ళ అకౌంట్. సమ్మర్ సపోజ్ 2-3 ఏసీలు మనం యూజ్ చేస్తాం, జనరల్గా ఏసీలు ఉంటాయి. అప్పుడు సమ్మర్లో 3000 వరకు బిల్ ఉంటుంది. ఏమొద్దులేండి అంటే వాళ్ళు దాంట్లో అడ్జస్ట్ చేస్తారు. సో ఆప్షన్ మనది అన్నట్టు. మనం సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తే అప్పుడు మేము అడ్జస్ట్ చేస్తాం, మీకు కావాల్స్తే డబ్బులు 6 మంత్స్కి ఒకసారి ఇవ్వమని ఇస్తామని
వారు చెప్పారండి. అండ్ త్వరలో నేను ఆ చెక్ రిసీవ్ చేసుకోబోతున్నాను. అంటే దాదాపుగా మీరు ఇప్పుడు ఎన్ని కిలోవాట్ల సోలార్ని ఉపయోగించడం జరుగుతుంది? మీ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఉందా, ట్రిపుల్ బెడ్రూమ్ ఉందా, లేకపోతే ఎంత కెపాసిటీ ఉంది? ఏసీలు కావచ్చు, అవన్నీ ఎంత? సుమారుగా 200 యూనిట్లు మాకు ఖర్చు అయ్యేదండి. ఆ 200 యూనిట్లు పోను 400 యూనిట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాను పర్ మంత్. డబుల్ బెడ్రూమ్. ఏమేమి వాడుతుంటారు సార్? ఏసీ ఉంది, ఫ్రిడ్జ్, టీవీ అండ్ ఎస్ ఆల్ ఒక 4-5 ఫ్యాన్లు ఉంటాయండి. ప్లస్ మనకి ఇదేమంటారు దాన్ని సబ్మర్సిబుల్ మోటార్, వాటర్ పంపింగ్ చేయడానికి పైకి, సో ఓవర్ హెడ్ ట్యాంక్కి, ఇవన్నీ దీంతోనే నడుస్తున్నాయండి. మనకు ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. 0 బిల్ ఎవ్రీ మంత్. అదండి. సో దీనివల్ల అంటే కేవలం మనకు విద్యుత్ ఛార్జీలు తగ్గడంతో పాటు ఇంకేమైనా అదనపు లాభాలు ఉన్నాయనిపిస్తుందా? వాడుతున్నారు కదా, ఎట్లా ఉంది? ఎస్, విద్యుత్ ఛార్జీలు ఎలాగో మనకు 0 బిల్ అండి. అదనంగా మనకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ జరుగుతుంది. ఎన్ని యూనిట్లు అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అది ఒక నెట్ మీటర్ అని ఉంటుంది. ఆ నెట్ మీటర్లో అంతా రికార్డ్ అవుతుంది. వెదర్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ అండ్ హౌ మెనీ యూనిట్స్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ అనే విషయం దాంట్లో క్లియర్గా రికార్డ్ అవుతుంది. దాని ప్రకారం వాళ్ళు ఎవ్రీ 6 months అకౌంట్ సెటిల్ చేసి మనకు వచ్చేది ఉంటే మనకి ఇచ్చేస్తారండి, చెక్ రూపంగా మనకి ఇచ్చేస్తారు. త్వరలో నేను చెక్ రిసీవ్ చేసుకోబోతున్నాను, అంతా రెడీ అయింది. అదండి. అండ్ ఇంకొక విధంగా ఇదేమో మనం పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే థర్మల్ స్టేషన్స్లో వల్ల పొల్యూషన్ చాలా ఎక్కువైతుంది. మన దేశంలో మేజర్ సిటీస్ అన్నీ పొల్యూషన్స్ సతమతం అవుతున్నాయి, మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం 2032 వరకు ఈ థర్మల్ స్టేషన్స్ అన్ని షట్ డౌన్ చేయాలని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో గవర్నమెంట్ ఉద్దేశాన్ని మనం సహకరించాలి గవర్నమెంట్కి. ఇలాంటి సోలార్ ప్యానెల్స్ ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మనము థర్మల్ విద్యుత్ స్టేషన్లన్నీ 2032 వరకు షట్ డౌన్ చేద్దామని మంత్రి గారు మా ప్రహ్లాద్ జోషి గారు చెప్పారండి. సో ఆ విధంగా మనం కృషి చేస్తే బాగుంటుంది, పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇటీవల ఏదైతే January 26 కూడా మీరు ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుసు. అంటే స్పెషల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందా? మీరు దేనికోసం వెళ్ళాలి? అవునండి, 26 జనవరి సెలబ్రేషన్ కోసము పిఎంఓ ఆఫీస్ వాళ్ళు నన్ను స్పెషల్గా ఢిల్లీకి ఇన్వైట్ చేశారు. ఎయిర్ టికెట్స్ పంపించారు. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ నేను మా శ్రీమతి ఇద్దరం వెళ్ళాము. మాతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా వనపర్తి, నాగర్ కర్నూల్ అండ్ ఇతర జిల్లా మొత్తం ఒక 19 మెంబర్స్ తెలంగాణ నుండి వెళ్ళామండి విత్ ఫ్యామిలీస్. అక్కడ ఎయిర్పోర్ట్లో మా నన్ను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. హోటల్ కూడా 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చారు మాకు. అండ్ మినిస్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్లో చెప్పారు, మీరంతా ఒక సోలార్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయాలి, దీనివల్ల మీకే కాకుండా దేశానికి లాభం ఉంది, పర్యావరణానికి లాభం ఉంది, కాబట్టి మీరంతా దీనికి కృషి చేయాలని చెప్పారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే మనకు ఒక విఐపి గ్యాలరీలో కూర్చోబెట్టి మొత్తం ఆ సెలబ్రేషన్స్ అని చూసాము. ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ప్రత్యక్షంగా చూసాము. చాలా ఇలాంటి అవకాశం కల్పించినందుకు మోదీ గారికి, మన ప్రధానమంత్రి మోదీ గారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఈ సోలార్ విద్యుత్కు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దాదాపుగా మీరు ఆగస్టులో ఇక్కడ సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది దీని గురించి తెలుసుకోవడం జరిగింది? ఎంతమందికి మీరు సజెషన్ ఇవ్వడం? ఎస్, ఇందులో 2 ఉన్నాయండి. ఇదేమో సూర్యఘర్ యోజన, పిఎం సూర్యఘర్ యోజన అంటారు. ఇంకొకటి పిఎం కుసుమ్ అని ఇంకొక స్కీమ్ ఉంది, అది కిసాన్లకి అంటే రైతులకి. ఒక రైతుకి నేను ఆల్రెడీ చేయించాను, ఇది ప్రాసెస్లో ఉంది. ఈ నెల ఫిబ్రవరి 22కు లాస్ట్ డేట్ అండి. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి కొంచెం ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది, సమ్ 5,000 రూపీస్ అంతా. అది అప్లై చేస్తే 22 ఫిబ్రవరి లాస్ట్ డేట్. అతనికి ఒకరిని చేయించాను. దాని ఖర్చు సుమారుగా 3.5 నుండి 4 crores వస్తుందండి. అది బ్యాంక్ 90% బ్యాంక్ లోన్ ఇస్తుంది, 10% మనము పాకెట్ నుండి పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ సుమారుగా 5 lakhs per month మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. 1 acre దానికి 3.5 to 4 acres ఉండాలండి ల్యాండ్, వేస్ట్ ల్యాండ్. ఫర్ 25 years మనం ఎలాంటి ఆ ల్యాండ్ని యూటిలిటీ రాదన్నట్టుగా. సో అలాంటి ల్యాండ్స్ ఏమైనా ఉంటే రైతులు కూడా ఈ పిఎం కుసుమ్ యోజన కింద దీన్ని బెనిఫిట్ పొందొచ్చండి. అంటే సాధారణంగా ఈ సోలార్ ప్యానల్స్ ఉపయోగించడం వల్ల సూర్యకాంతి కారణంగానే పూర్తిగా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. కొన్ని సందర్భాల్లో వర్షాకాలం కావచ్చు, ఇతరత్ర కొన్ని సీజన్లలో పూర్తిగా సూర్యకాంతి, సూర్యరశ్మి ఉండదు. అటువంటి టైంలో ఎట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటాయా? విద్యుత్ జనరేషన్ అవుతుందా? ఎట్లా ఉంటుంది? సూర్యకాంతి లేనప్పుడు తక్కువ ఉంటుందండి ప్రొడక్షను.
అప్పుడు మనం రివర్స్ తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ మనకు సప్లై ఉంటుంది కదా, దాని ద్వారా మనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇబ్బంది అయితే ఏముండదండి, కంటిన్యూటీ ఉంటుంది. ఇంట్లో మనకు కావాల్స్తే ఇన్వర్టర్ పెట్టుకుంటే ఈవెన్ బయట మన కమర్షియల్ సప్లై పోయినా కానీ మనకు కంటిన్యూటీ అనేది ఉంటుందండి. అది సూర్య గారి యోజన మనకి ఇంట్లో డొమెస్టిక్ సప్లైకి అయితే ఇబ్బంది ఏం లేదు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అంటే ఎంతవరకు మినిమం చూసుకున్నట్టయితే ఒక ఏసీ 2 ఫ్యాన్స్ ఒక టీవీ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఎంతవరకు ఈ సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ని తీసుకోవచ్చు? మ్యాక్సిమం అంటే మన ప్రొడక్షన్ అట్లా ఏమీ లేదండి. మ్యాక్సిమం ఇది 5 కిలోవాట్ దీని కెపాసిటీ. యూ కెన్ లోడ్ 5 కిలోవాట్ వరకు తీసుకోవచ్చండి మ్యాక్సిమం. మ్యాక్సిమం లోడ్ అంటే అంతవరకు మనం ఇది సప్లై చేయగలదు, మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ సోలార్ పలకల్ని పెట్టుకొని ఎక్కువ కిలోవాట్, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ 10 కిలోవాట్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే దీన్ని డబల్ చేస్తే మీకు 10 వస్తుంది, 10 కిలోవాట్ వస్తుంది. అదే అండి. దాదాపుగా మీరు ఆగస్టు నుంచి వాడుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంతకుముందు జనరల్గా డొమెస్టిక్ కస్టమర్గా ఉన్నటువంటి మీరు ఇప్పుడు సోలార్ విద్యుత్ని ఉపయోగించడం మీ ఎక్స్పీరియన్స్ ఏమంటారు? అంటే ఇది కంటిన్యూగా సప్లై అండి. మనకు మామూలుగా యూటిలిటీలో ఏం తేడా ఉండదు. మనకు ఇంతకుముందు ఎలాగైతే కమర్షియల్ సప్లై యూజ్ చేసేవాళ్ళని అలాగే ఉంటుంది. అలాగే మన అప్లియన్సెస్ అని ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ అలాగే మనం యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూటీ ఉంటుంది. ప్లస్ మనకు ఇన్వర్టర్ ఉంటే ఈవెన్ కమర్షియల్ సప్లై పోయినా కానీ మనం దీన్ని 24 అవర్స్ సప్లై 24/7 సప్లై మనకు ఉంటుందండి. సో ఇది పూర్తిగా తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సోలార్ ప్యానల్స్ని అమర్చుకున్న తర్వాత పూర్తిగా ప్రభుత్వంకు మనం గతంలో ఏదైతే విద్యుత్ శాఖకు మనము కరెంటు బిల్ ఎంత వినియోగిస్తామో దానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లించేవాళ్ళం. కానీ ఈ సోలార్ ప్యానల్స్ అమర్చుకున్న తర్వాత ప్రతి నెల దాదాపుగా 1000 రూపాయల వరకు విద్యుత్ శాఖ నుంచే మాకు తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. దీనంతటినీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో భాగంగా మేము అప్రోచ్ కావడం జరిగింది. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సౌర విద్యుత్ వలన అందరూ కూడా ఇదే రకంగా తమ ఇంటిపై స్పేస్ ఉన్నట్టయితే ఈ రకమైనటువంటి సోలార్ ప్యానల్స్ అమర్చుకోవడం జరిగితే కనుక పూర్తిగా ఉచిత కరెంట్ను తీసుకోవడంతో పాటు రివర్స్గా మనం డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అంటూ కూడా వినియోగదారుడైనటువంటి మహేందర్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.